అప్పటి కాలంలో శిక్షలు చాలా ఘోరాతి ఘోరంగా ఉండేవంట. ఒక మెటల్తో దున్నపోతు ఆకారంలా చేసి ఉన్న వస్తువులు మనిషిని బతికుండగానే దానిలో వేసి మూత పెట్టి ఆ ఆవు లాంటి వస్తువు కింద మంట పెడతారంట. ఇంకేముంది, లోపల ఉన్న మనిషి పేలాలు పేలినట్టు పేలిపోవడమే లోపల. ఇంకో రకం శిక్ష, మనిషిని బల్ల మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఛాతీ మీద ఒక పందికొక్కుని పెట్టి దాన్ని ఒక పంజరం లాంటి దాంతో బంధించి ఆ పంజరం మీద మంట పెట్టేవారంట. ఇంకేముంది, ఆ పంజరం వేడెక్కి ఆ వేడికి బయటికి వెళ్ళడానికి పందికొక్కు మనిషి ఛాతీని రక్కేసేదంట. పందికొక్కులు భూమిని ఎలా తొలుస్తాయో మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. ఇంకో ఘోరమైన శిక్ష, చేతులకి కాళ్ళకి ఉన్న బటన వేళ్ళకి ఇదిగో ఇలాంటి పరికరం అమర్చి దానిని మెల్లిమెల్లిగా స్క్రూలతో బిగించి టైట్ చేస్తారంట. మనోడికి దేవుడు కనిపించేంత వరకు. ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళకి, చిన్నపిల్లలని చూడకుండా ఆడపిల్లల మీద పడే మానవ మృగాలకి ఇలాంటి శిక్షలు వేయాలని అనిపిస్తుంది. చావకూడదు, బ్రతుకుతూ చచ్చేలా శిక్ష వెయ్యాలి, తప్పు తెలుసుకునేలాగా. 3 కఠినమైన శిక్షల్లో మీరైతే ఏ శిక్ష వేస్తారు? కామెంట్ చేసేయండి.